బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు విచ్చేసిన మన జాతి పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఈ రోజున మనం ఈ రామచంద్రపురంలో ప్రజాగలం బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి విచ్చేసిన మీ అందరినీ చూస్తే ఒకటే అర్థమవుతుంది, రేపు మన ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అధిక మెజారిటీతో గెలవబోతున్నాడని మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని ఆ నమ్మకం మీరందరూ ఈ రోజున నాకు తెలియజేశారు. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కానీ సమయం తక్కువ ఉంది. ఇక్కడికే చాలా ఆలస్యమైంది. అందువలన ఒక్క మాటతో ముగింపు చేస్తాను. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి. ఖచ్చితంగా రేపు మీ అందరికి ఒకే మాట ఇస్తున్నా, మా నాన్నగారు జిఎంసి బాలయోగ్ గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. మా నాన్నగారు ఆశయాల్ని పూర్తి చేయడానికే ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియచేయాలనుకున్నా. సార్, నా పుట్టినరోజు సమయంన నాకు అభ్యర్థిగా మీరు అనౌన్స్ చేసినందుకు మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్. మీరిచ్చిన ఈ గిఫ్ట్ రేపన్నాడు మీకు ఈ అసెంబ్లీలో ఉన్న 7 నియోజకవర్గాలు గెలిపి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.